బులెటిన్లో ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను యువ ట్రావెల్ జెన్జీ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న స్వాతి రోజాను డిప్యూటీ సీఎం అభినందించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని బీఆర్ఎస్ నేత అనిల్ రెడ్డి అన్నారు. ఈ నెల 26న కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో నూతన సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. దండేపల్లి, లక్సెట్టిపేట, జొన్నారం మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ వార్డుల సభ్యుల చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం వద్ద గత 20 రోజులుగా మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. తమకు నైట్ డ్యూటీలోనే కొనసాగించాలని, పగలు డ్యూటీలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు. ఉపాధి హామీ చట్టం మార్పుపై వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీబీజీ రామ్జీ బిల్లును నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నేత హరినాథ్ రెడ్డి పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ధర్నా నిర్వహించింది. జిల్లాలో ఉన్న తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ చిరంజీవి పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కేడీసీసీ బ్యాంక్ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న వేతన సవరణలను పూర్తి చేసి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని తెలిపారు. కడప జిల్లా రామేశ్వరం గ్రామంలో భూ సమస్య పరిష్కారానికి సర్వే చేయాలని స్థానిక తహసీల్దార్ను కోరగా పట్టించుకోవటం లేదని రమణమ్మ అనే బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోరుమామిల్లో రెవెన్యూ తహసీల్దార్ ఇతర అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నారపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు నిర్వహించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ రఘుపతి యాదవ్ ను వెనుక నుంచి లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న నిహారిక జయకృష్ణ వివాహానికి ఇంట్లో తల్లిదండ్రులు నిరాకరించడంతో సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. రోడ్ల విస్తరణలో భాగంగా చిరు వ్యాపారులు షాపులను కూల్చివేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ బాలస్వామి తెలిపారు. నిజామాబాద్ కు చెందిన ఉషికెల విజయ్, అంబం మురళి ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 3 లక్షలు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని డీసీపీ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ట్రాన్స్ఫార్మర్ల తయారీ కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వినియోగదారుడు ఫిర్యాదు మేరకు విస్తృతంగా తనిఖీలు చేసినట్లు డీఎస్పీ సీతారామరావు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న సుధీర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. డ్యూటీలో నిద్రపోయారంటూ వీడియోలు తీసి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్లలో దారుణ హత్య చోటు చేసుకుంది. రాజీవ్ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో నాగరాజును వేట కొడవలితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
హైదరాబాద్ బాగంబర్పేట్ డివిజన్ లో కొండూరు ఈశ్వరమ్మ జ్ఞాపకార్థంగా 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని దుప్పట్లు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. రాయవరం అటవీ ప్రాంతంలోని గువ్వల దిన్నె వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 14 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు.